రాజకీయాలకు వచ్చుడు మీద ఇంకో హింట్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళనాడు రైతులకు ₹1,00,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. నదుల అనుసంధానానికి మద్దతిస్తానన్నారు. ఇంకోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచిన కేసులో తమిళనాడు సీఎం పళనిసామి మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు గట్టిగా చెప్పింది ఎలక్షన్ కమిషన్. తమిళనాడు రైతులకు అండగా ఉంటానన్నారు నటుడు రజనీకాంత్. వాళ్లకు ₹1,00,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ ఇంటర్లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యక్కన్నుతో పాటు 16 మంది రైతు ప్రతినిధులు చెన్నైలో రజనీకాంత్ ను కలిశారు. అయ్యక్కన్ను ఆధ్వర్యంలోని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రైతు రుణమాఫీ కోసం రైతులు 2 నెలల దాకా ఆందోళన చేశారు. వాళ్లను రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు రజనీకాంత్. నదులు కలపడానికి మద్దతు ఉంటుందని వాళ్లకు చెప్పారు. There was a meeting in New Delhi at the Gandhi Peace Foundation. In the meeting, all over 29 state farmers leaders came there and they have attended. We have discussed regarding the interlinking of river and profitable price for the farmers all over India. And right of loan borrowed the farmer in the nationalized bank and the other banks. The North Indian leaders shouted that there is already the Rajanikanth told they are ready to give 1 crore rupees for the interlinking river. Why you have not asked him and why you have not see the Rajanikanth? Like that they have shouted M.S. Swaminathan. The profitable price must be given as per the M.S. Swaminathan report. The central government has not taken any steps regarding that. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచిన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్, అన్నాడీఎంకే నేత దినకరన్ తో పాటు ఇంకొందరి మీద కేసు నమోదు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలిచ్చింది. ఓట్ల కోసం నోట్లు పంచిన విషయంలోనే అప్పట్లో విజయ్ భాస్కర్ తో పాటు ఇంకొందరి ఇళ్ల మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దినకరన్ అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉండగా దాదాపు ₹90 కోట్ల పంచారనే ఆరోపణలు రావడంతో ఉప ఎన్నికలను రద్దు చేశారు. దీని మీద సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈసీ ఎఫ్ఐఆర్ నమోదు ఆదేశాలిచ్చింది. పళనిసామి ఎంబడే తమిళనాడు సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. ఆయన మీద కేసు పెట్టాలని ఈసీ ఆదేశించడంతో సర్కార్ మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు.